న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు నాయకుల సమావేశంలో ఎస్ఐఆర్ పై వాస్తవ ఓట్లు పోకుండా అవగాహన సదస్సు. నియోజకవర్గం స్థాయిలో వెంకపకోటలో సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్. మా భూములను మాకే ఇప్పించండి అంటూ పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ భూ నిర్వాసితులు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నాదెళ్లపై వ్యాఖ్యలను ఖండిస్తున్న మదనపల్లి జనసేన నాయకులు. ఇంట్లో తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకు జవాబు లేదు కానీ ఇతరులపై సిగ్గు లేకుండా నిందలు అంటూ ఎద్దేవా చేస్తున్న మధ్యపట్ల సూర్యప్రకాష్. సమస్యరహిత గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో మదనపల్లి నియోజకవర్గంలోని వెంకప్పకోటలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని వెంకప్పకోట గ్రామంలో 1 month 1 village 4 times విజిట్ సర్వీస్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్ నేడు వెంకప్పకోట గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో అధికారులు గ్రామంలోని ప్రజల వద్ద నుండి భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకం, సబ్ డివిజన్ లోపాలు, పేర్లలో పొరపాట్లు, వారసత్వం, మ్యూటేషన్, 22A సమస్యలు, చుక్కల భూ సమస్యలు, గ్రామానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నను తెలపండి నమోదు చేసుకుంటూ వారి వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఈ ఫిర్యాదులన్నింటినీ గ్రీవెన్స్లో ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. రేపు వారం ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన వారితో చర్చలు జరిపి 3వ వారం రికార్డులను పరిశీలించి 4వ వారం పరిష్కరిస్తూ ఉత్తర్వులు ఇస్తామని వెల్లడిస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఓట్లపై చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసే క్రమంలో సదుంలో కీలక సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సమావేశంలో నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అందరూ మీ BLOలతో కలిసి సమన్వయంతో పనిచేసుకోవాలని, మీ రోల్ చాలా కీలకంగా ఉంటుందని వివరిస్తూ మీరు అప్రమత్తంగా ఉంటూ వాస్తవమైన ఓటర్లను కోల్పోకుండా చూడాలని దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, పరిశీలకురాలు అనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ తరఫున మొదటి నుంచి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనం గెలుస్తాం, అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పి ఆయన కూడా సభ్యులు మిగతా అన్ని కార్యక్రమాలను కూడా చూసుకొని చెప్తా ఉండేది. కానీ ఆ రోజుల్లో మాకు ఎప్పుడు సందేహం లేదు, మనమే వస్తాం కదా అని మేము కూడా భావించాం. కాకపోతే 45% ఓట్లు వచ్చి 11 స్థానాలు గెలిచాయంటే ఏ విధంగా ఎన్నికలు జరిగాయో మనం ఆలోచించుకోవాలి. అలాంటి దురదృష్ట ఎన్నికలు కాకుండా జరగకుండా తిరిగి మళ్ళీ మనం సజావుగా ఎన్నికలు జరిపించుకోవాలంటే ఈ ప్రక్రియ చాలా ముఖ్యమని చెప్పి అందరినీ కూడా కోరుకున్నాం. ఈరోజు ఏం నమ్మకం, గత ఎన్నికల్లోనే మేనేజ్ చేసుకున్నాను, 11 స్థానాలు తప్ప అన్ని గెలిచాము, ఇప్పుడు కూడా అదే విధంగా గెలుస్తామని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. 2,74,000 కోట్లు, 2,74,000 రూపాయలు ఇప్పుడు దాకా అప్పు చేశాడు. మనం 5 సంవత్సరాల్లో కూడా 2,60,60 కోట్ల నుంచి చేయలేదు. మరి అన్ని కార్యక్రమాలు అమలు చేశాం, ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంకా ఇవన్నీ సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి
ఈరోజు ఏం ఇస్తామని అడుగుతా ఉన్నాను. 14 లక్షల పెన్షన్లు తీసేసి మనం ఇచ్చిన పెన్షన్లు మాత్రం వాటిని మాత్రమే ఇస్తామన్నారు తప్ప కొత్త పెన్షన్ లేవు. ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏం కూడా చేయడం లేదు. పైపెచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఇంకా పేదరికానికి తొక్కల్లా మేమందరూ కూడా సుసంపన్నంగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు ధనాలోచన చేసి మీరు 4 మంది కంటే 5 మంది కంటే నేను 1 గంట కంటే 30,000 ఇస్తాను, 40 కంటే 40,000 ఇస్తాను అన్నమాట. ఈ రోజు కన్న బిడ్డలకు చదువు కానీ మంచి వైద్యానికి కానీ దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్లన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేదు, పిల్లలకి ఏదైనా సంక్షేమ పథకాలు ఏది కూడా చేయడం లేదు. మధ్యాహ్నం భోజనం ఏమి ఇస్తామన్నది తెలియదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఈ మెనూనే ఉండాలా, ఈ మెనూనే పిల్లలకు క్లాసులు వెళ్తాగా ఇవ్వాలని చెప్పి అనేక రోజులు ఎక్సర్సైజ్ చేసి ప్రతి రోజు కూడా ఈ మెనూ ఉంటుంది. వారం వల్ల కూడా డిఫరెంట్ మెనూలు ఇస్తారు. ఆ విధంగా పిల్లల కోసమైన శక్తివంతులు లేకుండా కృషి చేశారు. వారు ప్రతి అభ్యర్థి వారందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు సంధ్యంగా కాకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ మార్కెట్ లేకుండా ఎంత ఖర్చు అయితే మెడికల్ ఎడ్యుకేషన్ అయితే 65,000 75,000 అది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరించింది. 35,000 40,000 ఇంజనీరింగ్ కూడా అదే ప్రభుత్వం భరించింది. మరి పరిస్థితి లేదు. ఇంకా అద్భుతంగా మాట్లాడుకోవాలి రాష్ట్రం. నాకు తెలిసి 2 నెలల తర్వాత జీతాలు కూడా మొత్తం నెలంతా కూడా ఇచ్చే పరిస్థితి వస్తారు తప్ప ఓటుగా ఇచ్చే పరిస్థితి రాదని కూడా మీకు మనం చేస్తున్నాను. అయితే అప్పులు చేస్తుంటే ఎక్కడ పోతా ఉంది శ్రీనాథ్ చెప్పాడు, ఎక్కడ పోతా ఉంది, ఎక్కడ పోవడం లేదు. 80 నీళ్ళలో వస్తూ ఉన్నారు. చెట్టు పెరిగినారు 2,300 కోట్లు. ఆ కట్టే బిల్డింగ్లకు అర్థాలు వేసేదానికి 3,000 కోట్లు, రోడ్లు వేసేదానికి ఈ విధానం లెక్క వెళ్ళి వేసుకోకపోతే ఇప్పటికే వారు 2,00,000 కోట్ల అక్కడ ఖర్చు పెట్టారు. కానీ మనకు కనిపించేందుకు కనపడడం లేదు. ఏంటంటే 5 నుంచి 10 కోట్లు పెడితే మా ఎన్ఐ స్థాయిలో ఉన్న రోడ్లు వేయచ్చు. కానీ ఈరోజు 50 కోట్ల పైన 52 కోట్లు 55 కోట్ల దగ్గర 1 కిలోమీటర్కు ఖర్చు చేస్తామన్నాడు. బిల్డింగ్లకు 18,000. ఇంట్లో తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకు జగన్ వద్ద సమాధానం లేదు. ఇతరులపై నిందలు వేస్తారు. ఇంధన ధరలు పెంపు పాపం వైఎస్ఆర్సీపీదే అంటున్న రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మదిపట్ల సూర్యప్రకాష్. మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ నిందితులను పెట్టుకుని తెలుగుదేశం పార్టీపై నిందలు వేయటం సిగ్గుచేటని, కన్న తల్లిని సొంత చెల్లిని మోసం చేశారని వారు అడిగే ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంధన ధరలు పెంపు పాపం వైఎస్ఆర్సీపీ తప్పిదం వల్లనేనంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పదవులు ఇచ్చింది నిజం కాదా? మాజీ సీఎం చేసే ఆరోపణలు వాస్తవ దూరమని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలపై ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. డీజిల్పై 22.25% ఉంటే 27% వ్యాట్ పెంచాడు. అదనంగా రోడ్డు సెస్ అదనపు వ్యాట్ అని లీటర్కు 2 రూపాయలు పెంచాడు. రోడ్డు సెస్ని రూపాయి పెంచిన వ్యక్తి ఒక్క గుంత కన్నా మట్టేశాడు ఆ రోడ్డు సెస్తో వచ్చిన డబ్బులతో అని అడుగుతున్నా. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించి ధరలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకుంటే దానికి అనుగుణంగా భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తగ్గించట్లేదని సాక్షాత్తు మోడీ గారు పెట్రో బాధుడు ఆపండి, కొన్ని రాష్ట్రాల తీరుల వల్లే ధరలు బగ్గు, ఏపీ తెలంగాణలోనే భారీగా ధరలు, మేము చెప్పిన మాట కాదు, మోడీ గారు రివ్యూలో చెప్పినటువంటి మాట. ఎప్పుడు చెప్పాడు ఇదే? ఏప్రిల్ 27, 2022. ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ రోజు మొసలి కన్నీరు గార్చే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మదనపల్లిలో, పీలేరులో, ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయని మన రోడ్డు మీదకి వచ్చినారు. అక్కడొకడు నిషానీగాళ్ళు, వేలుముద్రగాళ్ళు, గాడిదల మీద బైకులు కట్టినారు, ఏందో ఆటోలు లాగినారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని వేషాలు ఉంటే అన్ని వేషాలు వేశారా మొత్తం. ఆ గాడిదలకు బైకులు కట్టి ఊరేగించారు కదా, పాప ప్రక్షాళన చేసుకోండి, ఆ గాడిదలు పెట్టుకోండి, సరిపోతుంది. మీకు రాజకీయాలు సూట్ కావసలు. సిగ్గుందా మీకు? పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అడుగుతానా? 31% ఉంటే 35% పెంచింది ఎవరు? 22.5% డీజిల్ మీద ఉంటే 27% పెంచింది ఎవరు? అదనపు వ్యాట్, అదనపు రోడ్డు సెషన్ ₹2 లీటర్కు పెంచింది ఎవరు? భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ ఉండటం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి మోడీ గారే స్వయంగా అన్నారా లేదా? ఇంటన్నిటికీ సమాధానం చెప్పండి. మన చేతులు ₹70 బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నప్పుడు నువ్వు ఇన్ని ట్యాక్సులు వేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తే, ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల $111 ముడి చమురు ధర పెరిగినా కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా పెంచితే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా కూడా మేము అదనంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలా. ఎందుకు పెంచలేదని మా మీద ధర్నా చేస్తావు? నువ్వు పరిపాలన చేసినప్పుడు ఏమేడ్చావు? మేము పరిపాలన చేసినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 24 నెలల కాలంలో ₹1 అదనంగా ట్యాక్స్ పెంచిందా పెట్రోల్ మీద, డీజిల్ మీద? $70 లోపు ఉన్నప్పుడు మీ నిర్వాహకం వల్ల ఈ రేట్లకు పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లి ఆ యుద్ధ ప్రభావం వల్ల $111 వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం పిలిచిన నామమాత్రపు ధరలు తప్ప. ప్రొఫెసర్ నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్పై చేసిన అంచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్న మదనపల్లి జనసేన నాయకులు గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అంచిత వ్యాఖ్యలు తప్పని రాష్ట్రం అంతా కోడై కూసిన తర్వాత మంత్రి నాదెళ్ల మనోహర్ గారు నాగేశ్వరరావుతో మాట్లాడితే, స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. కానీ మీ నిజాయితీని ఒప్పుకున్నట్లు కాదని, మీ తప్పుని ఒప్పుకున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం కూటమిలో కొనసాగుతూ ఉందని, అసలు కూటమిని కలిపింది, ఒప్పించింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఇప్పటికైనా వైసీపీ వారు తప్పులు తెలుసుకుని నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలని ఎద్దేవా చేశారు. పులివెందులకు చెందిన పార్థసారథి బీటీ కళాశాలలో నిన్న జరిగిన డిబేట్లో చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని, ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకుని కూటమికి మద్దతిస్తారని విన్నవించుకుంటున్నామని కోరారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మరి మతి స్థిమిత ఎట్లా ఉందో తెలియదు, కానీ వైసీపీ వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. ఏంది మా ఓటు వేసేకి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు మీడియా ముందుకు రాకుండా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట చాలా మంచోడంట, చాలా అమాయకుడంట. వాళ్ళ తాతలు చంపింది, వాళ్ళ తండ్రిని చంపింది, ఈయన్ని చంపబోయింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం శ్రేణులు అంట. అట్లాగే చదువుకున్న వ్యక్తి, ఎంతో మంచి పేరున్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇట్లా మాట్లాడటము తప్పని రాష్ట్రం అంతా కూడా కూర్చున్న తర్వాత గౌరవ నాదెళ్ల మనోహర్ గారు ఆయనతో మాట్లాడితే, ఆయన స్పీకర్గా ఉన్న కాలంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడి పేరు నేను విత్డ్రా చేసుకుంటాను అన్న స్టేట్మెంట్ అన్నాడు. కానీ నాకున్న సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం చెప్పినాను నేను. ఇప్పటికీ మీరు మీ నిజాయితీ నిరూపించుకున్నట్లు కాదు, మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు. మీరు ఒక బంగారు నగల దుకాణంలో బంగారు దొంగలించినారు, నేనే దొంగలించినానని చెప్పి తప్పును ఒప్పుకున్నారు. కానీ దొంగిలించిన బంగారుని తిరిగి యజమానులకు అప్పజెప్పాల. వాళ్ళకి తిరిగి పశ్చాత్తాపడినప్పుడే మీరు నిజాయితీ పరులు అవుతారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసేది ఒకటే, జనసేన పార్టీ
ఎప్పుడు ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిలో కొనసాగుతూ అసలు కూటమిని కలిపిందే, కూటమిని ఒప్పించిందే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన విధానము, వాళ్ళ చిన్నాయన గారు చనిపోయిన విధానము, వాళ్ళ తాతగారు చనిపోయిన విధానము, దానికి అంతా కూడా తెలుగుదేశమే అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు, దీని మీద ఈరోజు ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. ఇన్స్టెంట్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అనేది మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2014లోనే ఏమీ ఆశించకుండా మా పవన్ కళ్యాణ్ గారు వితౌట్ ఏమీ ఆశించకుండా మద్దతు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. నిజమా కాదా? 2014 అంటే 2026 అట్లా 12 ఏళ్ళు. దీన్ని లాంగ్ టర్మ్ అంటారా, షార్ట్ టర్మ్ అంటారా? ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మే కదా. 2014 నుంచి 2026 మధ్యలో వస్తాయి, ఇంట్లోనే సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తాయి, ఎంత ఫ్రెండ్షిప్ మధ్యలో సమస్యలు వస్తాయి. ఈ రోజు ఫ్రెండ్ అనేవాడు ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ దేనికోసము? ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు బాగుండాలన్న కోసం, దానికోసము ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు బాగాలేదు కాబట్టి బాగుండాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందులో భాగంగానే 21 సీట్లే ఇచ్చిన కూడా తీసుకొని 21 గెలిచి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని ఓర్వలేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయన గురించి మామూలుగా అందరూ చెప్పేవాళ్ళు మంచోడు, మంచి ప్రొఫెసర్, మంచి వాగ్దాటి ఉంది అని చెప్పేసి అంటారు. వాక్ స్వాతంత్రం ఉందని, వాగ్దాటి ఉందని నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వాలు ఏం గమ్మున ఉండవు. మీరు నిరాధారమైన జగదీష్ చెప్పినట్లు ఏం ఆధారాలు లేకుండా అమిత్ షా చెప్పినాడని, జగన్ జైల్లో వేయమని చెప్పినాడని, పవన్ కళ్యాణ్ అడిగినాడని, ఇవంతా ఎట్లా? అమిత్ షాని పోయి జగన్ జైల్లో వేయమని చెప్పి పవన్ కళ్యాణ్ అడతారు అవసరం ఆయనకి? ఆయన ఆరోపించి ఫైటర్, ప్రజల కోసం ఫైట్ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తాడు. అమరావతి ప్రజలు, అమరావతి రైతులు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ప్రజలు నమ్మి 33,000 ఎకరాలు ఇస్తే ఆ రోజు పోయి అమరావతి ప్రజలు పక్షాన్ని నిలబడి మీరు ఇస్తారు, ఓకే బాగానే ఉంది. ఆ రోజే మా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తాడు ఏం చేస్తారు మీరు, ఇది ఖచ్చితంగా శాసనమై ఉండాలా అని ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనమై కూర్చుంది. ఈరోజు అమరావతి క్యాపిటల్ అయింది. ప్రతి ఒక్కటి కూడా దూరం ఆలోచన. ఈరోజు ఆలోచన, ఇన్స్టెంట్ ఆలోచన పవన్ కళ్యాణ్ చరిత్రలో లేదు. దూరం ఆలోచనే చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా ఆయన ఏమన్నాడు, మీరందరూ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ నాతో 25 ఏళ్ళు ట్రావెల్ కావాలా, కష్ట నష్టాలు ఉన్నా కూడా, ఎంత నలిగినా కూడా, ఎంతమంది నలిపినా కూడా, మనల్ని ఎంతమంది రాళ్ళేట్లు మనకు పడినా కూడా మనము ప్రజల కోసం ఉండాలా, నాతో లాంగ్ టర్మ్ మీరు స్టాండ్ కాండి, నాకేం ముఖ్యమంత్రి పదవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, ప్రజల శ్రేయస్సే నాకు ఇంపార్టెంట్ అని చెప్పిన మహోన్నతమైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో మేమంతా ఉన్నాం కాబట్టి మాకు చాలా గర్వకారంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాళ్ళ తాత చావుకి, తండ్రి చావుకి, వాళ్ళ బాబాయ్ చావుకి అంతా తెలుగుదేశమే. బాబాయ్ చావుకి కారణము ప్రజలకు తెలుసు, గొడ్డలిపోటు అనేది. హార్ట్ అటాక్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? మేమా వీళ్ళ? ఫస్ట్ చెప్పింది హార్ట్ అటాక్ అని చెప్పింది ఎవరు? గొడ్డలిపోటుని చెప్పింది వైసీపీ వాళ్ళని. రూలింగ్ కూడా వైసీపీ పార్టీనే. అప్పుడు అది ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు మీ బాబాయ్ ఎట్లా చనిపోయినాడు. మీ తాత గురించి ఈ మధ్యలో పులివెందుల వాళ్ళు అందరూ చెప్పడం జరుగుతుంది, పార్థసారథి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఉన్నతమైన భావాలున్న వ్యక్తి కాదు, కఠినంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని, ఎంతో మందిని చెప్పడం జరిగింది. అట్లా ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన అట్లా జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన ముఖ్యమంత్రి గారు యాక్సిడెంటల్ డెత్ కూడా తెలుగుదేశం పార్టీ మీద వేస్తాడు. దానికి కూడా చెప్పినాడు, ఏదో అసెంబ్లీలో 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానిను అన్నాడంట. అట్లా ఎప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే గేట్ దాకా నేను ఉంటుంది. ఇప్పుడు మీరు అపోజిషన్ నుండి 11 మంది అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసుకున్నారు. అన్నిటికీ అన్ని కర్మ సిద్ధాంతం తప్పదు, కర్మ సిద్ధాంతం మీద తప్పనే తప్పదు. టిట్ ఫర్ టాట్ అంటారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి రామదాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, గత 2 రోజుల ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అమిత్ షాతో మీటింగ్ లో అంట పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరితే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పి హితబోధ చేశాడు అమిత్ షా. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్, నారాయణ మనోహర్ వెనక తిరిగి వచ్చారని చెప్పి నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి గాను యావత్ జనసేన రాష్ట్రం మొత్తం ఖండించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ మదనపల్లి నుంచి కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీరు ఒక ప్రొఫెసర్, వెల్ ఎడ్యుకేటెడ్, మాజీ ఎమ్మెల్సీ, మీరే చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదే ఇవన్నీ జరిగిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు మీరు మీ ఎంత పెద్ద వ్యక్తి దగ్గర ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా బాధాకరం, మీరు ఉపసంహరించుకోవాలా అని చెప్తే మీరు ఉపసంహరించుకున్నారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే మీరు చెప్పింది ఏమంటే నాదెళ్ల మనోహర్ గారి గౌరవం మీద, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటా అన్నారు. కానీ మీరు చెప్పిన వ్యాఖ్యలు తప్ప కరెక్టా అనేది మాత్రం మీరు కరెక్ట్గా చెప్పలేదు. మీరేదో సోర్స్ ఉంది, నాకు హైలీ సోర్స్ ఉంది, నాకు ఆ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నారు. మీకు దమ్ముంటే మదనపల్లి జనసేన పార్టీ తరపు నుంచి మేము నిన్ను డిమాండ్ చేస్తున్నాం, ఆ సోర్స్ ఎవరో, ఆ పేరు ఎవరో మీరు బయట పెట్టండి. మీరు బయట పెట్టి అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోమని కూడా మేము అడుగుతున్నాం. అంతేగాని మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎక్కడ పో, టీ స్టాల్లకు పో, అది అన్నారంటారా, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారంట అమిత్ షా, అంటే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, జనసేన పార్టీ బయటకు వచ్చేస్తుంది అని మొత్తం చర్చనీయాంశం అయిపోతుంది. మీరు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసి మీరు ఇలాంటి దుమారం లేపి మీరు కానీ ఆ సోర్స్ ఎవరో బయట పెట్టకపోతే ఇంకా తీవ్రంగా కూడా స్పందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన. మా భూములను మాకే ఇప్పించనంటూ పొంగనూరు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన గోపిశెట్టిపల్లి రైతులు. పొంగనూరు మండలం గోపిశెట్టిపల్లి పరిధిలో గత వైసీపీ ప్రభుత్వం 800 ఎకరాల విస్తీర్ణంలో 5,000 కోట్ల రూపాయలు వ్యయంతో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమ నెలకొల్పటకు శంకుస్థాపన చేశారు. ల్యాండ్ అక్యుజేషన్లో ఇప్పటికే 260 ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం మిగిలిన భూమి స్వాధీనం కొరకు భూ యజమానులకు నోటీసులు ఇవ్వడంతో భూమి ఇచ్చిన రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ భూములు తమకే తిరిగి ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన గోపిశెట్టిపల్లి రైతులు. అధికారులైతే ఇక్కడ పరిశ్రమ ఏర్పడితే 50,000 మందికి పైగా ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని, అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది, మరోసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, వారికే తెలియజేయాలి అని రైతులకు వెల్లడించిన అధికారులు. అందరికీ నమస్కారము. ముఖ్యంగా గోపిశెట్టిపల్లి దగ్గర 150 కుటుంబాలు వాళ్ళ పెద్దలు తాతల దగ్గర నుంచి ఆ భూములపైనే పంటలు వేసుకొని 100 సంవత్సరాలుగా వాళ్ళు ఆ పంటలపైన ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో 800 ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇవ్వాలని నిర్ణయించి అక్కడ అందరినీ ఇండ్లలోనే బంధించి దౌర్జన్యంగా 800 ఎకరాలు ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇవ్వాలని అనాచోలిత నిర్ణయాలు తీసుకొని ఈ 150 కుటుంబాలు కొట్టాలని చూశారు. మళ్ళా నిన్న కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ గారికి దీనిపై వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని కలెక్టర్ గారు రాస్తే ఎంఆర్ఓ గారు వాళ్ళంతా ఊరికి పోయి అడిగారు. అందరూ మేము ఈ పొలాలపైనే బతుకుతున్నాము గత 90-100 సంవత్సరాలుగా మా నాయనగాల కాలం నుంచి. కాబట్టి దగ్గర ప్రతి 3 ఎకరాలకి ఒక బోర్ వేసుకున్నారు. ఆ పంటలపైన టమాటా అయితేనేమి, వంకాయ అయితేనేమి, కర్బూజ అయితేనేమి ఆ పంటలపైన ఆధారపడుతున్న 150 కుటుంబాలకి వాళ్ళకి ఫ్యాక్టరీకి భూములు ఇచ్చేస్తే చాలా అన్యాయం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు గౌరవంగా మర్యాదపూర్వకంగా ఎంఆర్ఓ కలిసి అంతా నిరసన తెలిపాము. మా భూములు మాకు ఉండాలని గోపిశెట్టి వారు అందరూ కలిసి వచ్చారు. ఎంఆర్ఓ వారు కూడా మాకు ఫేవర్గా స్పందించి మేము కలెక్టర్ గారికి విన్నవిస్తాము. ఆ 179 ఎకరాలు ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చేసి ఆ పక్కనే 400 ఎకరాల బీడు భూమి ఉంది,
వాళ్ళకి కావాల్సింది 800 ఎకరాలు అయితే ఆ 400 కలిపి 800 ఇచ్చేయండి, మాకేం అభిప్రాయం లేదు. కాబట్టి మా గోపిశెట్టిపల్లి భూములను మాకు ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వారం లోపల మాకు సరైన నిర్ణయం తెలియకపోతే ఈ రోజు వచ్చిండేది ఒక పల్లి. గోపిశెట్టిపల్లి గ్రామం తరపున మేము ఒక కుటుంబానికి 5-6 మంది అన్నదమ్ములు ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క అర్ధ ఎకరాకి, ఎకరాకి, 2 ఎకరాలకి బోర్ వేసుకుంటూ జీవన ఉపాధాయం దాంట్లోనే బతుకుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక చింటు కూడా ఖాళీ లేకుండా మా గ్రామస్తులు మేము ప్రతి ఒక్కరు ఈ ఊరు వచ్చి దాన్ని చూసినా కూడా మేము ఇప్పుడు మాటలతో చెప్పేది కాదు. మీరు నాయకులు కానీ ఇంకెవరన్నా వచ్చినా ప్రతి ఒక చింటు కూడా మేము ఖాళీ లేకుండా సాగుదలు చేసుకొని దాంట్లోనే మా బతుకాధారం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా పిల్లల భవిష్యత్తు కానీ, మా పిల్లలు చదివించుకోవడానికి కానీ ఏ ఒక్క దీనికి కూడా వేరే సోర్స్ మాకు లేదు. మొత్తం మేము 150 కుటుంబాలు ఉన్నాము. మొత్తము ఒకే వాల్మీకి చెందిన వాళ్ళు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మా దగ్గరికి వచ్చినారు. వచ్చి మేము చెప్పి చూసి అక్కడ ఉండే సాగుదల్లా కూడా చూసి మళ్ళా చెప్పినారు, మీ దీనికి రాము మేము, మీరు ఇది చెప్పినారు. మళ్ళా అదే విధంగా మేము పోరాడుతుంటే మళ్ళా ఇప్పుడు వచ్చి మీ భూములు కావాలా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ గారు మాకు విన్నవించినారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిద్రపోకుండా మా భూములు పోతే మా ప్రాణాలు వదులుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుకుంటూ, అదేవిధంగా మన లోకేష్ బాబు కానీ, మన చంద్రబాబు నాయుడుకి కానీ, మన పవన్ కళ్యాణ్కి కానీ మేము విన్నవించుకునేది ఏమంటే మా పిల్లల భవిష్యత్తు మేము ఈరోజు మాకు 50 ఏళ్ళు కావచ్చు, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము ఇవ్వకపోయినా మా పిల్లల భవిష్యత్తు ఆ భూముల పైన ఉండాలి. కాబట్టి మీరు దయ ఉంచి మీకు నమస్కారం పెడుతున్నాము, మా భూముల తంటకు రావద్దండి. పరిశ్రమలు ఉంటే ఆ పక్క డీకేటీ అంటారు, డీకేటీ భూములు ఆ పక్క ఉన్నాయి. మా గోపిశెట్టిపల్లి భూములు మాత్రం వదిలేసి ఆ పక్క మీరు ప్రతి ఒక్కరికి మన ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి మీరు చూపిస్తూ మా గోపిశెట్టిపల్లి తంటకు మాత్రం రాకుండా మా భూములు, మా పిల్లల భవిష్యత్తు, మేము బతికే ఆధారము, మా నోరు కొట్టకుండా, మా రోడ్డు వాళ్ళు చేయకుండా ప్రతి ఒక్కరూ నిద్రపోకుండా ఆ భూముల పైన వ్యవసాయం చేసుకుంటూ బతుకున్నాము. కాబట్టి ఒక బయట రాష్ట్రాల్లో కూడా గోపిశెట్టిపల్లి గ్రామం కర్పూజ అంటే ప్రతి ఒక్కరికి గోపిశెట్టిపల్లి ఇది పుంగనూరు మండలం అని చెప్పి ఒక గుర్తింపు కూడా ఉంది. కావాలంటే పరిశీలించండి. ఖచ్చితంగా మా భూముల్ని మీరు వదిలేస్తూ అటుపక్క ఏడైనా చూసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మీకు కాళ్ళకు మొక్కుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. పుంగనూరు మండలం బేలందిట్ పోస్ట్ గోపిశెట్టిపల్లి గ్రామం నందు పరిశ్రమలకి భూములు కావాలని ఎంఆర్ఓ గారు వచ్చి విలేజ్ కి మా అభిప్రాయాలు కనుక్కోవాలని వచ్చాం. మేము పరిశ్రమలకి తెలుసుకోలేదు. 1 ఎకరాకి అన్నదమ్ములు 2 ఉంటే దాంట్లో బోర్ వేసుకొని ఆవులు పెట్టుకొని ఒక కాలిఫ్లవర్ కానీ, ఒక బెండకాయ కానీ, వంకాయ కానీ, టెంకాయ చెట్లు కానీ, అదేవిధంగా టమాటా చెట్లు కానీ, కర్బూజ కానీ ఇది వేసుకొని పండించుకొని జీవనాధారం మేము జీవిస్తున్నాం. మా తాతల ముత్తాతల కాలం నుండి కూడా మేము ఇదే చేసుకుంటున్నాం. కాబట్టి మా బిడ్డలకు ఉండేది అదే. కాబట్టి మేము దాన్ని వదులుకునేకి సిద్ధంగా లేము. మా భూములు మాకే కావాలని ఎంఆర్ఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, అదే ప్రభుత్వముల నాయకులకు కానీ, సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ నాయుడు గారికి కానీ మా బాధ తెలియజేసుకుంటూ వచ్చిండే ఈ విలేకరులకు కానీ, వచ్చిండే ప్రజలకు కానీ అందరికీ కృతజ్ఞతలు చేసి ధన్యవాదాలుగా తెలియజేసుకుంటాను.